జనగామ జిల్లాలో కిడ్నాప్ కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని ఒక విద్యార్థిని దుండగులు ఎత్తుకెళ్లారు. ప్రెస్టన్ గ్రౌండ్లో 5వ తరగతి చదువుతున్న చక్రి అనే అబ్బాయిని గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. విద్యార్థి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనగామ కంట్రోల్ రూమ్ సీసీటీవీ ఫోటేజ్లో పల్సర్ బైక్పై ఎత్తుకెళ్తున్నట్లుగా వీడియోలో గుర్తించారు. అయితే ఈ బాబుని ఏం చేశారు, దగ్గరికి రాని పిలిచి వాళ్ళ డాడీ అనుకున్నాం మేము. అందులోపలే ఇక ఆయన బండి ఎక్కించుకున్నారు, మధ్యలో పడుకోబెట్టుకొని తీసుకొని పోతూనే ఉన్నారు. నేను అప్పుడే ఇక మా బాబుకి ఫోన్ చేసిన అనిల్ అన్న వాళ్ళ దగ్గర చెప్పి రాండి బేట బండి వేసుకొని రాండి అట్లా కానీ తీసుకొని పల్సర్ బైక్. సమయం ఎంత అయితే ఉంటుంది? అప్పుడు 1 అవుతుంది కదా సార్, అంతే కావచ్చు. ఇటు సైడ్ పోయాము, ఇటు ప్రెస్టన్ ఇది కాలేజ్ సైడ్ నుండి ఇట్లా వచ్చారు గల్లీలోకి వెళ్ళి. అంటే ఎవరు లేరు? కాలేజ్ దాకా చూసినాం సార్, ఈ మూల మలిపేదాకా ఇట్లా గేట్లకి వెళ్ళి పోలేదు. మీ ఇల్లు మా ఇల్లు అటు సైడ్ ఉంటుంది, గ్రౌండ్ లకే ఉంటుంది, ప్రెస్టన్ లోనే ఉంటుంది మా ఇల్లు. ఎవరు లేరు అన్నప్పుడు అక్కడ ఎవరు లేరంటే ఫోన్ మాట్లాడుకుంటే 5-6 ఉన్నారు, కానీ వాళ్ళు అనుకుంటారు కదా సార్, ఇప్పుడు మేము అనుకున్నట్టు వాళ్ళు అనుకున్నారు. అట్లా వాళ్ళ డాడీ అనుకున్నాం మేము. అసలు అంటే మీరు ఊరుకొచ్చారు ఆ టైంలో మా బాబుకి ఫోన్ చేసినాం, అన్న వాళ్ళని తీసుకొని రాళ్ళు పెట్ట మళ్ళీ వాళ్ళ డాడీ వాళ్ళ అని ఇంటికి ఒకరిని పంపించినాం. ఇంటికాడ చూసి వాళ్ళు అయితే వదిలిపెడదాం, లేకపోతే వీళ్ళని ఏదైనా తిరుగు అందామని వీళ్ళు బండ్లు వేసుకొని ఇంటి తిరిగి ఒకరిని అడుగు పంపిస్తే మా బాబు రాలే ఇంటికి అని ఆమెని లైట్గా తీసుకొని కూర్చున్నారు వాళ్ళ మమ్మీ. ఇక అందులోనే వీళ్ళు బండ్లు వేసుకొని ఊకలు అందరూ ఈ క్రికెట్ ఆడే వాళ్ళ అబ్బాయిలు అందరూ ఉరికింది. అయితే ఏమైందంటే అక్కడ చిన్న బాబు